ప్రకటించడానికి మీ మధ్యలోకి వచ్చి ఉన్నాం. ప్రియులారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉన్నది. దేవుని యొక్క గుణగణాల్లో ఆయన ప్రేమ స్వరూపి అని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం తెలియపరచబడుతుంది. దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించున్నాడు. కనుకనే మనం ఒక గృహాన్ని కట్టక ముందు ఆ స్థలం మనం గమనించినట్లయితే చెట్లతో, రాళ్లతో, చెత్తతో నిండి ఉంటది. అయితే ఆ స్థలాన్ని మనం శుభ్రపరిచిన తర్వాత, గృహాన్ని నిర్మించిన తర్వాత అక్కడ గృహం ఏర్పడుతుంది. అలాగే కనబడుతున్నటువంటి సృష్టి అంతటి కూడా మనం గమనించినట్లయితే, మరి ఇప్పుడు కనబడుతున్నటువంటి సూర్య చంద్ర నక్షత్రాలు లేకమునపు, ఆకాశము, భూమి, ఈ పశుపక్షాదులు, కనబడుతున్నటువంటి వృక్షాలు, భూ జంతువులు, నరులు ఏమీ లేకమునపు గురించి మనం ఆలోచన చేయాలి. దాని గురించి బైబిల్ అంతా ఏం సెలవిస్తోందంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తోంది. అంటే ఈ సృష్టికి ప్రారంభానికి మునిపే దేవుడు ఉన్నాడు, ఆది నుంచే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఈ భూమిని, ఆకాశములను నివాస యోగ్యముగా చేసి ఉన్నాడు. నిరాకారంగా ఉండినట్లుగా కాదు, కానీ దాన్ని స్థిరపరిచి, సిద్ధపరిచి, నివాస యోగ్యముగా ఉండినట్లుగా దేవుడు ఈ భూమిని సిద్ధపరిచి, స్థిరపరిచి ఉన్నాడు. కనుక ప్రియులారా, గమనించినట్లయితే ఈ సృష్టి అంతటిని కూడా దేవుడు నివాస యోగ్యముగా ఉండడానికి ఈ సృష్టి కలుగు చేసి ఉన్నాడు. 5 దినాలలో దేవుడి సృష్టి అంతటిని తన నోటి మాట ద్వారా సృష్టి అంతటిని కలుగు చేసినాడు. గమనించండి ప్రియులారా, దేవుడి యొక్క నోటి మాట ఎంత మహత్తు గలది. ఆయన పలుకగా, ఆయన మాటతోనే, పలికిన మాటతోనే ఈ సృష్టి అంతా కూడా కలిగి ఉన్నది. అయితే దేవుడు నరుని మాత్రం ఎందుకు చేసిన నరులమైన మనల్ని అంటే, ఆకాశ పక్షులను, భూ జంతువులను, సమస్తాన్ని కూడా ఏలుటకు దేవుడు నరుని చేసి ఉన్నాడు. నరుని మాత్రం దేవుడు కలుగునుగా కానీ అనకుండా తన స్వహస్తాలతో, తన స్వరూప్యంలో, ఆయన యొక్క స్వరూపమందు దేవుడు తన స్వహస్తాలతో దేవుడు నరుని చేసి ఉన్నాడు. నాసికారంధ్రాలు గుండా దేవుడు నరునికి జీవవాయువుని ఉదగా నరుడు జీవించు ప్రాణి అయినాడు. శరీరము, ప్రాణము, ఆత్మ కలిగినటువంటి నరుడయ్యాడు. ఆ నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని, నరునికి సాటిన సహాయంగా ఉండటం వరకు దేవుడు స్త్రీని కలుగు చేశాడు. దేవుడు వారిద్దరిని ఆశీర్వదించాడు. ప్రియులారా, ఎంతగానో ప్రేమించి వారి కొరకు అన్నిటినీ సకలము సమకూర్చి, సకలము సృష్టించినటువంటి దేవుడు వారిని ఏదేను తోటలో ఉంచగా, అన్ని రకాల ఫలవృక్షములను మీరు నిరభ్యంతరంగా మీరు తినవచ్చును. తోట మధ్యలో ఒక ఫలవృక్షం ఉంది, అది మంచి చెడుగా తెలియనిచ్చేటువంటి ఫలవృక్షము. మీరు తినిన దినాన చనిపోతారని దేవుడు ఆజ్ఞాపించాడు. ప్రియులారా, దేవుని వల్ల కలిగించబడ్డారు, దేవుని స్వరూపంలో చేయబడ్డారు. సృష్టి అంతా కూడా దేవునిదే. నరులు దేవుని మాట వినడానికి బదులుగా మరి దేవునికి నరులకు విరోధి అపవాది యొక్క మాట విన్నారు. అపవాది మరి దేవునికి నరులకి విరోధి. మరి దేవుని యొక్క ఆజ్ఞల్ని అతిక్రమించేటట్టు చేసేది సాతాను పని అయినది. ప్రియులారా, వారికి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమింపజేయనట్లుగా సాతాను సర్పరూపంలో ఆ తోటలోకి ప్రవేశించి, దేవుడు ఏదైనా ఈ తోటలో ఏదైనా ఒక ఫలవృక్షమును మీరు తినకూడదని దేవుడు ఆజ్ఞాపించినా అని అడగగా, అవును తినకూడదని ఆజ్ఞాపించాడు, తినింది మేము చనిపోతామని చెప్పారు అని వాళ్ళు అపవాదికి తిరిగి ప్రత్యుత్తరం ఇచ్చారు. అయితే సాతాను అన్నాడు, లేదు మీరు తింటే చావనే చావరు, మీరు దేవతల వల్ల అవుతారన్నాడు. కనుక ప్రియులారా, సాతాను ఎప్పుడు కూడా మనుషులను ప్రలోభ పెట్టి మోసపరిచి ఏ విధము చేతనైనా కూడా దేవుని యొక్క ఆజ్ఞని అతిక్రమింపజేయటమే సాతాను యొక్క ముఖ్య పని అయినది. ఆ రీతిగా ఏదైనా తోటలోని ఆదామవ్వలు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి దేవునికి విరోధంగా పాపం చేశారు. పాపం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏ భేదము లేదు. అందరూ ఆజ్ఞను అతిక్రమించి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉంది. ప్రియులారా, పాపము వలన వచ్చేటువంటి జీతము మరణం. పాపము చేసినటువంటి నరుడు దేవునికి దూరస్తుడయ్యాడు. ఏదైనా తోటలో నుంచి పాపం చేసినటువంటి తర్వాత దేవుడు ఆదాము వలన ఏదైనా తోటలో నుంచి గెంటి వేసినాడు. అవును ప్రియులారా, మరి పాపం అనేది నరులమైనటువంటి మనలను దేవునికి దూరం చేస్తుంది. ఈ లోకంలోనికి ఆ విధంగా పాపం ఒక మనుషుని ద్వారా వచ్చింది. పాపం వల్ల మరణం కూడా ఈ లోకానికి ప్రవేశించింది. అయితే మరి పాపమునకు ప్రాయశ్చిత్తంగా నరులమైనటువంటి మనం అనేకమైనటువంటి కార్యములు చేస్తూనే వస్తూ ఉన్నాం. అలాగే ప్రతి యాజకుడు కూడా దినదినము సేవ చేయొచ్చు,
దేవాలయంలో పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే ప్రాయశ్చిత్తం కొరకు అర్పిస్తూ వస్తూ ఉండేటువంటి వారు. గమనించండి, మరి కోడలేకి గొర్రెలకి మేకల యొక్క రక్తం వలన మన పాపములకు ప్రాయశ్చిత్తం కలగదు. వాటి రక్తం పరిశుద్ధమైనది కాదు. అందుకే సృష్టికర్త అయినటువంటి దేవుడే మానవుల యొక్క పాపములకు ప్రాయశ్చిత్తం చెల్లించిన కొరకు, ఆయన తన పరిశుద్ధ రక్తం చిందించిన కొరకు, ఏ ఒక్కరు నశించడం దేవుని యొక్క ఉద్దేశం కాదు కనుక ఆయన తన అద్వితీయ కుమారునిగా ప్రభువైన యేసుక్రీస్తుని లోకానికి రక్షించడానికి రక్షకుడిగా పంపించాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి మనల్ని రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడు ఆయన. గమనించండి ప్రియులారా, దేవుడు ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు అంటే, మన కోసం సమస్తం సృష్టించినటువంటి దేవుడే నరులమైనటువంటి మనం చేసిన అతిక్రమాల కొరకు ప్రాయశ్చిత్తంగా తనను తానే బలియాగంగా అర్పించుకోవడం కొరకు 2026 సంవత్సరాల క్రితం కన్యక మరియ గర్భమున ప్రభువైన యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి ఉన్నారు. గమనించండి ప్రియులారా, యేసుక్రీస్తు జన్మ పవిత్రమైనది. ఆయన మనమైతే తల్లికి తండ్రికి జన్మించాము, ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ శక్తితో ఆయన ఈ లోకంలో జన్మించున్నారు. ఆయన జన్మ పవిత్రమైనది, ఆయన మాట పరిశుద్ధమైనది, ఆయన బోధన పరిశుద్ధమైనది, ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ నేరము లేదు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో జీవించింది కేవలం 33.5 సంవత్సరాల కాలం మాత్రమే. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించినటువంటి ప్రభు యొక్క జీవితం ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఆయన యొక్క బోధలు, ఆయన యొక్క మార్గాలు అనుసరిస్తూ మరి నిత్యరాజ్యం వరకు అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నారు. వారిలో మేము కూడా ఈ దినాన మీ ముందు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారమై ఆయన యొక్క రక్షణ గురించి ఎదిగినటువంటి వారంగా ఈ మాటలు మీ మధ్యలో కూడా ప్రకటిస్తున్నాం. ప్రియులారా, ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు గుడ్డి వారికి చూపునిచ్చారు. ఎంత శక్తి కలిగినటువంటి దేవుడు అండి. కుంటి వారిని నడిపించారు, చెవిటి వారికి వినికిడిచ్చారు, అలాగే చనిపోయిన వారిని సైతం ప్రభు యేసుక్రీస్తు వారు బ్రతికించారు. ఇలాగే ఎన్నో అద్భుతాలు ప్రభు వారు చేశారు. అయితే ఏ నేరము ఏ దోషము ఆయనలో లేనప్పటికీ ప్రభు యేసుక్రీస్తుని ఒకానొక దినాన శిలువకు ఆయన్ని అప్పగించడం జరిగింది. ఎందుకొరకు అంటే మరి ఆయనే మనము ఆయనలో జీవించడం కొరకు క్రీస్తు ప్రభు వారు మన నిమిత్తమై బలియాగం కావాల్సి వచ్చింది. మన చేతులతో చేసినటువంటి దోషముల నిమిత్తం ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క చేతుల్లో మేకులు, మన తలతో ఆలోచించడం వలన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క తలకి మొలకియటం, మన పాదములతో వెళ్ళకూడని స్థలాలకి వెళ్ళి చేసిన అతిక్రమాల కొరకు ప్రభువైన యేసుక్రీస్తు పాదములకు మేకులు, మన శరీరంతో జరిగించిన ప్రతి అతిక్రమాల కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దేహమంతా కొరడా శిక్ష దెబ్బలు విధించబడ్డాయి. యేసుక్రీస్తు యొక్క శరీరం దున్నివేయబడినటువంటి పొలం వలె చీల్చబడింది. తన ఆఖరి చివరి రక్తపు పుట్టుని ఇప్పుడు యేసుక్రీస్తు వారు మన కొరకు చిందించున్నారు. గమనించండి ప్రియులారా, ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. మన యొక్క పాప దోష శిక్షణ ఆయన భరించారు. ఆయన మన కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించారు. ఎందుకు అనగా రక్తం, యేసు రక్తం ప్రతి పాపమును కడిగి పవిత్రులుగా చేయను. మన శరీరానికి ఉన్నటువంటి మురికిని సబ్బులతో మనం పోగొట్టుకుంటాం, బట్టలకి కలిగినటువంటి మురికిని సర్ఫులతో సబ్బులతో పోగొట్టుకుంటాం. ఆత్మకు కలిగినటువంటి ఈ పాపం అనే మలినాలని శుభ్రపరచడం ఈ లోకంలో దేనికి సాధ్యపడదు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించిన వరకు యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడై లేచిన్నారు. ప్రియులారా, ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, నీతి కలగాలంటే యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపిన హృదయంలో విశ్వసించిన ఎడల రక్షించబడదని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తోంది. ఈ రోజున ఇప్పటి వరకు నీవు చేసినటువంటి ప్రతి అతిక్రమాల కొరకు క్షమాపణ ఉంది ఆయన చిందించిన పరిశుద్ధ రక్తంలో. నమ్మి బాప్తిస్మం పొందడం వల్ల రక్షణ కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది. బాప్తిస్మం అనగా మరి నీళ్ళలో ముంచినప్పుడు ఎదుగో పాత స్వభావాన్ని, పాత జీవితాన్ని విడిచిపెడుతున్నాను, తిరిగి లేపబడుతున్నప్పుడు నూతన స్వభావంతో నూతన జీవితాన్ని జీవిస్తాను అనేటువంటి దానికి గుర్తుగా మరి బాప్తిస్మం. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడినని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. ప్రియులారా, ఆ విధంగా మరి సహవాసం అనేది అవసరం. దేవుని యొక్క వాక్యము మనకు దగ్గరలో ఉన్నటువంటి మందిరాలలో, సంఘాలలో ప్రకటించబడుతూ ఉంటది. అక్కడ సహవాసం ఉంటుంది, అక్కడ దేవుని యొక్క వాక్యం ప్రకటించబడుతుంది. వెళ్ళినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు ఏమి చేయాలో ఏమి చేయకూడదో ఎలాగ నడవాలో తెలియపరచబడుతుంది.
ఆ విధంగా జీవించి ప్రభు మార్గంలో నడిచినప్పుడు ఈ లోకయాత్ర ముగించిన తర్వాత ఒకనొక దినాన మనము ఈ లోకయాత్ర ముగించిన తర్వాత నిత్య నరకాగ్ని తప్పించుకొని దేవుడు ఉండేటువంటి ఆ గొప్ప మహిమ కలిగినటువంటి రాజ్యంలో మనం ప్రవేశించడానికి వీలవుతుంది ప్రియులారా. ఒకవేళ పాపంలోనే ఉండి నరుడు గనుక చనిపోతే ఎవరి పేరైనా జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని అల్లా వాడు నరకాగ్ని మండలంలో పడవేయబడదు. కనుక నేడు సమయం ఉండగానే ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షించబడదు. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక. మీ కొరకు ప్రార్థన చేసి మేము సెలవు తీసుకుంటాం.